కుసుమ విత్తనము చిన్నదిగానే ఉంటుంది. అంటే మరీ అంత చిన్నదిగా ఉండదు. సో, మనం చేత్తో వేసుకోవచ్చు. సో, ఈ దూరం అంటే మనము నాగలితో దున్నిన తర్వాత గొర్రు ఏదైతే చెప్పానో, ఈ గొర్రుని సాలల్లో నడిపినప్పుడు ఆ విత్తనాన్ని ఆ గొర్రులో వేసి మెల్లగా ఒక్కొక్కటి పడుతూ ఉంటుందనమాట. అంటే గొర్రె నడిచే కొద్దీ ఒక 2 విత్తనాలు లేదా 3 విత్తనాలు పడుతూ ఉంటాయి. అయితే ఈ సాలల్లో మనం కుసుమని ఎప్పుడు కూడా సాలల్లోనే వేయాలి. ఎందుకంటే మొక్కలో అంతర్కృషి చేయడానికి కానీ, లేదంటే ఏమైనా క్రిములు, పెస్ట్స్, డిసీజెస్ వచ్చినప్పుడు స్ప్రేయింగ్ చేయడానికి కూడా మనకి సాలల్లో వేస్తే అనుకూలం. సో, కుసుమని గొర్రుతో పాటు వేసినప్పుడు 2, 3 గింజలు పడతాయి. ఒక వారం 10 రోజుల తర్వాత నేలలో తేమను బట్టి, రకాన్ని బట్టి ఒక 4, 5 రోజులు లేదా వారం రోజుల వరకు ఇవి మొలకెత్తుతాయి. తర్వాత మనం 2, 3 మొక్కలున్న చోట్లో బలమైన ఒక మొక్కని ఉంచి మిగతాయి 2, 3 ఎక్స్ట్రా ఉన్నాయి తీసేయాలి. సో, అలా తీసినప్పుడు ఏంటంటే ఒకటే మొక్క ఒక హిల్ దగ్గర ఒకటే మొక్క ఉంటుంది కాబట్టి మొక్కకు కాంపిటీషన్ ఉండదు. తర్వాత వేసేటప్పుడు కూడా సాలకి 45 సెంటీమీటర్ల దూరం ఉండాలి. తర్వాత ఒక్క సాలలో మొక్కకి 20 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఈ 45 సెంటీమీటర్ల సాల మధ్యలో దూరం మనకి అంతర్కృషి చేయడానికి, తర్వాత మొక్క పెరుగుదలకి అవసరము. అదే సాలకి వితిన్ రో 20 సెంటీమీటర్స్ బిట్వీన్ ద ప్లాంట్స్ మనకి ఉంటే ఏంటంటే మనకి గాలి వెలుతురు మొక్కకి బాగా అంది మనకి ఎక్కువ పెస్ట్లు కానీ డిసీజెస్ కానీ ఏమి రాకుండా మనకి ఈ డిస్టెన్స్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో, 45 సెంటీమీటర్స్ సాల మధ్యలో, 20 సెంటీమీటర్లు మొక్కకి వితిన్ ద రో మనకి రికమెండెడ్ దూరాలు.